హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య హౌస్ వైఫ్. ఈ వీడియోలో మనం క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. చాలా టేస్ట్ ఉందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేశారంటే మన వీడియోస్ ఇలాంటివి ఏవి చేసినా మీ వరకు వస్తాయి. ముందుగా దానికోసం ఒక బాండీ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికము సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ కూడా వేసి సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టి మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే క్యాప్సికమ్ స్కిన్ మనకి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు తెలుస్తుంది కదండి, కొంచెం లేయరు బ్రౌన్గా అదే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. క్యాప్సికమ్ త్వరగానే ఫ్రై అయిపోతుంది, ఒక 5-10 మినిట్స్లో. ఆలోపు పల్లీలు వేయించుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లి ఎండుమిర్చి వేసి దంచుకు పక్కన పెట్టేసుకున్నాను. చూసారంటే క్యాప్సికమ్ ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది. ఫ్రై అయిపోయింది చూడు, దగ్గరకు వచ్చేసింది. త్వరగానే ఫ్రై అవుతుందండి క్యాప్సికమ్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నాకు ఒక్క లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ముందుకెళ్తాయి. మీరు చాలా లైక్ చేయడం వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది. క్యాప్సికమ్ ఫ్రై అయింది. మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లి పొడిలో కొంచెం కారం, సరిపడా ఉప్పు వేసి కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి అవి పల్లి పొడి వేసిన తర్వాత మళ్ళీ కలుపుకొని మూత పెట్టి ఒక 1-2 మినిట్స్ ఉంచామంటే మంచిగా ముక్కలకంతా పడుతుంది పల్లి పొడి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి, నేను చేస్తూ ఉంటాను. అంతే అండి, సింపుల్గా క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.